దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కాదు, భక్తులే ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన సినిమా చుట్టూ, హరిహర వీరమల్లు సినిమా చుట్టూ కూడా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ముందుకు వెళుతున్న తరుణంలో ఆయన సినిమాకి సంబంధించి కూడా ప్రస్తుతం వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారంటూ కూడా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు, ఫ్లాప్ సినిమాకు ఇంత చేయాలా అని అంబటి సెటైర్లు, మొత్తం మీద ఇవన్నీ కూడా ఎందుకు హరిహర వీరమల్లును టార్గెట్ చేశారు? కొద్ది రోజుల ముందు కూడా మనం చూస్తే కనుక థియేటర్ల బంద్ అంశం కూడా, అంటే ఈ సినిమా రిలీజ్కి సంబంధించి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలకి సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా బంద్ అనేటువంటి న్యూస్. దానికి పవన్ కళ్యాణ్ కూడా రిటర్న్ గిఫ్ట్ మంచిది ఇచ్చారంటూ కూడా కామెంట్ చేయడం, ఇక మీద ఎలాంటి సమస్యలున్నా సినిమా ఇండస్ట్రీకి ఆ సినిమా పెద్దలు కూడా, అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక ఎప్పుడు వచ్చి విష్ చేసిన పాపాన పోలేదు. ఏ సమస్యలున్నా కూడా డైరెక్ట్గా వచ్చి ఒక అఫీషియల్ మీటింగ్ లాగా చేయాలి అంటూ కూడా మాట్లాడడం, ఈ వార్తలన్నిటి నేపథ్యంలో అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే హరిహర వీరమల్లుకి సంబంధించి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో కొంచెం డిలే అయింది, వాయిదా అనేది తెలిసినప్పటికీ కూడా అటు 8వ తారీఖున తిరుపతిలో ఎస్యూవి యూనివర్సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. 12న రిలీజ్ ఉంది, అది వాయిదా పడింది. అయితే ఈ వాయిదాకి సంబంధించి రకరకాల ఆరోపణలు, రకరకాల వార్తలు వైసీపీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నిర్మాత నష్టపోకుండా, మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అన్నట్టుగా కూడా నిర్మాతకి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చారు పవన్ కళ్యాణ్, దాదాపు 11 కోట్లు. అంటే ఆయన రెమ్యూనరేషన్ చూసుకున్నా కూడా కొన్ని సినిమాల గురించి ఆయన మాట్లాడారు, రోజుకి 2 కోట్లు తీసుకునేటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని. అలాంటి పరిస్థితుల్లో ఆయన హరిహర వీరమల్లుకి సంబంధించి ఒక 40 కోట్ల వరకు కూడా తీసుకుని ఉండొచ్చు, అందులో 11 కోట్లు అడ్వాన్స్గా కూడా తీసుకున్నారు. అయితే ఈ డిలే వల్ల, వీటి వల్ల నిర్మాత నష్టపోకుండా కూడా గతంలో చాలామంది చేశారు, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అదే పని పవన్ కళ్యాణ్ చేశారు. అయినా వీటి చుట్టూ రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఏపీలో, ముఖ్యంగా వైసీపీ. సో ప్రస్తుతం సినిమా చుట్టూ కూడా రాజకీయం నడుస్తుంది. ఏంటి, ఎందుకు ఇదంతా? రైట్, చర్చిద్దాం. ఇవాళ మనకి ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి. తాతంశెట్టి నాగేంద్ర గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. అదేవిధంగా సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సుజాత గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. మరోవైపు త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు, వారు సినిమా విశ్లేషకులు, ప్రముఖ సినిమా విశ్లేషకులు. చిట్టిబాబు గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారు నమస్కారం. ఫ్యాన్స్, అభిమానులు, భక్తులు వీళ్ళందరూ కూడా హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నట్టు నేపథ్యంలో ఒక రకంగా ఒక షాకింగ్ న్యూస్, వాయిదా పడింది. సో మరి దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు చేస్తుంది వైసీపీ. అదొక ఫ్లాప్ సినిమా, దాని మీద ఎందుకు ఇదంతా కూడా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సినిమా మీద ఎంతమంది బతుకుతున్నారో మనందరికి కూడా తెలుసు, అయినా కూడా ఇలాంటి కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ప్రపంచమంతా చూసిన ఫ్లాప్ సినిమా తొక్కితే 151 నుంచి 11కు వచ్చినటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమా జగన్మోహన్ రెడ్డి. అంటే సినిమా అంటే ఏంటి, దాని వెనక ఎంత కష్టం ఉంటుంది? ఇట్ ఈస్ ఆడిబుల్, వినిపిస్తుంది, చెప్పండి. సినిమా అంటే ఏంటి, దాంట్లో ఎంత కష్టం ఉంటుంది? 24 క్రాఫ్ట్స్, అంటే ఈ 24 క్రాఫ్ట్స్ ఈ సినిమా ద్వారా బ్రతుకుతున్నారు. క్యాంటీన్లో సైకిల్ స్టాండ్ లేదా స్కూటర్ స్టాండ్ నుంచి ప్రతి ఒక్కరు అన్నమాట, చిన్న నటుడు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటర్, ప్రతి ఒక్కరికి సినిమా ఆధారపడి ఉంది, వాళ్ళ జీవితాల్లో ఉండదా అనేటువంటి తెలియకుండా మాటకు ముందు ఆయన నేను సినిమా చూపిస్తా అంటాడు. ఎవరికి చూపించాలి? చూపించారు కదా మీరు చూపించిన సినిమాలు, వీళ్ళు చూపించిన. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులు 5 సంవత్సరాల్లో రకరకాల సినిమాలు చూపించారు కదా. ఎవడు చూపించలేదు చెప్పండి? వైసీపీలో ఏ మంత్రి చూపించలేదు, ప్రతి ఒక్కడు సినిమా చూపించాడు. ఆ మాట రోజే అయితే నిద్రలేసి ఆ టీటీడీ మీదకి వచ్చి రోజు దర్శనాలు చేసుకుంటా ఆమె సినిమా చూపించింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ గోరంట్ల ఆయన సినిమాలు రాష్ట్ర ప్రజలంతా దరిద్రంగా చూసిన వాళ్ళే కదా. మళ్ళీ మీకు మాటకు ముందు మీరు సినిమా చూపిస్తా, సినిమా రంగానికి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మంత్రులు కానీ ఒక పైసా, ఒక 10 పైసలు ఏదన్నా మీరు సహకరించి వాళ్ళ అభివృద్ధికి, ఆ రంగానికి పాటుపడి ఉంటే ఎస్ మీరు మాట్లాడు.
అది సినిమా రంగాన్నే వ్యతిరేకించి సినిమాను చిన్నచూపు చూసి సినిమా వాళ్ళు వచ్చి నాకు దండం పెట్టలేదు, సినిమా వాళ్ళు నాకు ఇది చేయలేదు అని చెప్పి సినిమాను అంటే ఎంఆర్ఓలను పెట్టించి 10 రూపాయలు 5 రూపాయలు టికెట్లు ఇచ్చి కక్ష కట్టిన మీకు ఈరోజు మళ్ళా సినిమా రంగం మీద ముసలి కన్నీరు గార్చేదేంటి? ప్రతి ఒక్కరూ మాట్లాడు ఏ పేరుని నాని ఈయన మాట్లాడుతున్నాడు సినిమా గురించి. సిగ్గుండాలి కదండి, కొంచెమన్నా ఒంట్లో చీము రక్తం ఉండాలి కదా. పెళ్ళాం పేరుతో పేదల ప్రజలను పేద ప్రజల రేషన్ బియ్యాన్ని బొక్కినటువంటి పందికొక్కులాగా ఈయన మళ్ళీ సినిమా గురించి ఆయన అది ప్లాప్. నువ్వెవడు చెప్పడానికి? నీ సినిమా ప్లాపు, నీ 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 రాజకీయ సినిమా ప్లాప్ అయింది అందరంటే ఆయన చేస్తున్న ఆరోపణ ఏంటో తెలుసా అండి? సినిమా వాళ్ళని జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని మాట్లాడారు. జైల్లో ఎవడేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు సినిమా వాళ్ళని అంటూ మాట్లాడారు. నువ్వు చేసిన తప్పుకు కోర్టుల చుట్టూ బెయిల్ చుట్టూ తిరిగి బెయిల్ వచ్చిన తర్వాత మాకు చట్టం ఉండదని జరిగింది. నువ్వు నీ భార్య పేరుతో అక్రమం అన్యాయం అంటే రేషన్ బియ్యాన్ని తీసుకుని మళ్ళీ నువ్వు మాట్లాడింది. మీకు ఒక విషయం తెలుసా? ఆమె ఎవరో తెలంగాణ ఆమె మాట్లాడింది, అరే తొర్రిపల్లోడా జిద్దు మీద రారా అని. ఇంకా సిగ్గు లేదా అండి? నోటికి ఎంత వస్తుంది అంటే వీళ్ళకు మాట్లాడి ప్రజల దగ్గర అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తారో తెలుసా? ఈ సుపరిపాలన మొదలై ఏడాది పేడ విరగడే ఏడాది అని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు ఈ 11 ఎందుకు ఇచ్చినామరా బాబు అని. ఏ ప్రభుత్వానికైనా ఒక మినిమం ప్రజల మీద ఒక కన్సిస్టెంట్ ఉంటుంది. ఏమని మీరు ఒక సమస్యను తీసుకుని రండి, ఒక శాసనము ఒక చట్టాలు జరిపేటటువంటి అసెంబ్లీలో మీరు 11 మంది ఉన్నారు. మీకు సిగ్గుంటే మీకు దమ్ము ఉంటే ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని తీసుకుని అక్కడ కూర్చొని సినిమాకి అన్యాయం జరుగుతుందా, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందా, రేషన్కి అన్యాయం జరుగుతుందా, వెన్నుపోటు దినం అంటారు. సరే మీరు అక్కడికి వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కదా 11 మందిని. ఎవరిది వెన్నుపోటు? మీ నాయకుడిది కదా వెన్నుపోటు. అంటే 100 వెన్నుపోట్లు ఒక్కటైతే దాని పేరే జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి అనే స్నేహితుని దగ్గర తీసి అతనికి వెన్నుపోటు, పినతండ్రికి వెన్నుపోటు, తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు. మీరు మాట్లాడడానికి సిగ్గుండాలి కదా. మరి ఈ వెన్నుపోటు అని ఈదుల్లోకి అందరూ వచ్చారు, నువ్వు రాలేదే, నువ్వు వచ్చి మాట్లాడలేదే. దేనికి ఎవడు వెన్నుపోటు పెడిచాడు, ఎక్కడ ఏం జరుగుతుంది ఈ సంవత్సరం మాట్లాడచ్చు కదా. రాజకీయ నాయకులు ఒకరినొకరు వెన్నుపోటు అని మాట్లాడుకుంటారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కొత్తగా ప్రజలు వెన్నుపోటు పొడిచారంటూ మాట్లాడడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు కదా, ఇలా అనడం కరెక్టే అంటారా మీ ఉద్దేశంలో? వెరీ గుడ్, ఎక్సలెంట్ ప్రశ్న. నేను నిజంగా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజమే అంత. ఆయన యొక్క ఆలోచించేదే సైకోటిక్ గా ఉంటుంది. ఎట్లా అంటే ఆయన ఓడిపోయాడు, ఓటమిని తీసుకో. ఆయన పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, ఆయన పార్టీని చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు. నువ్వేం చేయాలంటే ఇంతవరకు సంవత్సరంలో ఆయన ఓడిపోయిన ఓటమిని ఘోరంగా రివ్యూ చేయాలి. ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళే ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎందుకు ఓడిపోయాం, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, నీ ఒక మండల ప్రెసిడెంట్ కావచ్చు, నువ్వు అక్కడ ఉన్నట్టు ఆ జిల్లానో ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలుచుకొని ఓటమికి కారణాలు ఏంటి అనేది రివ్యూ చేసుకోవాలను. నిన్నటి వరకు మంత్రులే వెళ్ళి కలిసేదానికి ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయన చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు 151 మందిలో దాదాపు 60-70% ఆయన 5 ఏళ్ళు ఆయన కలవకుండానే 5 ఏళ్ళు అయిపోయింది. ఇది ఆయన పరిస్థితి. మరి ఆయన లెట్ మీ ఫినిష్ 10 seconds. ఆయన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పేరుని నాని వీళ్ళందరూ వచ్చి సినిమా గురించి, సినిమా పైన ఎవరి గురించి మాట్లాడతారు మీరు? పవన్ కళ్యాణ్ గురించా? ఈ ప్రపంచంలో ఒక సినిమా నష్టపోతుందన్నా, ఒక సినిమా పరంగా ఏదైనా జరుగుతుందన్నా వాళ్లకు 1000 విధాల అండదండగా ఉంది. ఈ విఎఫ్ఎక్స్ 100% నిర్మాత చెప్తున్నాడు ఇంకో లేట్ అవుతుందని ఆల్రెడీ ప్రీలీజ్ డేట్ ఇచ్చి దానికోసం ఈ లేట్ మళ్ళా వాయిదా పడింది. ఇంత విధంగా నష్టపోతున్నాను అన్నప్పుడు ఆయనకి రావాల్సిన నెక్స్ట్ రెమ్యునరేషన్ కూడా నాకు వద్దని చెప్పాడు. విడతల వారికి ఇచ్చే 11 కోట్ల రూపాయలు ఆయన తిరిగి ఇచ్చేస్తున్నాడు నిర్మాతకు. ఇంత సహృద్భావ వాతావరణంలో ఒక నాయకుడు హీరో అయి అక్కడ సినిమా చేయాలి. ఏం చెప్తున్నానంటే సార్, మాకు అక్రమంగా సంపాదించుకున్న గనులు లేవు,
సిమెంట్ గనులు లేవు, గాలి మరలు లేవు. ఇవన్నీ ఎవరికి? మరి ఇటువంటివన్నీ లేకుండా కేవలం తన నటన అక్కడ కష్టపడాలి రాత్రులు పగులు, ఇక్కడికి వచ్చి ఆ డబ్బులను పార్టీని నడిపించుకుంటూ ప్రజలకు సొంత డబ్బులతో సహాయం చేయాలి. ఒక్క రూపాయి మీ నాయకుడు ₹1 పిల్లకి భిక్షం వేసినటువంటి ఉన్నాయా? మొన్నటికి మొన్న అక్కడెక్కడో బుడమేరు దాంట్లో కోటి ఇచ్చినామన్నారు, ఏమైంది? ఇచ్చినామండి ప్రజలకని బొత్స గారు కూడా అన్నారు. ఏమైంది సార్ అది? ఎవరికి ఇచ్చారు చెప్పండి. వెయిట్. రైట్ వస్తుంది మాట్లాడదాం. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సుజాత్ గారు ఉన్నారు. సుజాత్ గారు, 11 స్థానాలు